హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా ఒంట్లో వేడిని తగ్గించి ఎంతో చలవ చేసే జొన్న అంబలిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎండలకి ఇలా గనక జొన్న అంబలిని చేసుకుని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా చేసి పెడితే గనక చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల జొన్న పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ బయట కొన్న పిండినే వాడుతున్నాను. మీరు కావాలంటే జొన్నల్ని ఆడించైనా తీసుకోవచ్చు. ఈ పిండిలో 1/2 గ్లాస్ వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. మీరు కావాలంటే టైం ఉంటే రాత్రంతా నానబెట్టి పొద్దున్నే చేసుకుంటే ఒంటికి చాలా మంచిది. మీకు కుదిరితే ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టి చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో 2.5 గ్లాసుల నీళ్లు పోసి బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మరగనివ్వాలన్నమాట. నీళ్లు ఇలా బాగా మరుగుతుండగా మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండి ఉంది కదండి, ఆ జొన్న పిండిని మరొకసారి కలిపి పోసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు మనం ఒక అమరదస్తా గిన్నెలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసి బాగా దంచి పెట్టుకోవాలి. ఇలా బాగా మరుగుతుండగా మనం దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకుని కలుపుతూ మరిగించుకోవాలి. ఈ పార్ట్ అస్సలు స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక చూడండి, ఇలా కొద్దిగా చిక్కగా అవుతుంది. కావాలంటే ఇలాగే అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదా నేను ఎక్కడైతే కొద్దిగా పెరుగుని బాగా చిలికి కొన్ని నీళ్ళతో పల్చగా కలుపుకున్నానండి. ఇలా కలిపి పెట్టుకున్న మజ్జిగని ఈ అంబల్లో పోసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం మజ్జిగ యాడ్ చేసుకున్నాం కదండి, అందుకని ఒకసారి మళ్ళీ ఉప్పు చెక్ చేసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టినవి కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. ఇలా సబ్జా గింజల్ని వేసుకోవడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఇలా చేస్తే కనుక చెప్పాను కదండి, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.